హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు త్రీ ఫేజ్ సబ్మీటర్ అంటారు కదా, అంటే మీకు త్రీ ఫేజ్ సబ్మీటర్ అనేది మీకు ఎలా పనిచేస్తుంది, అలాగే మీకు త్రీ ఫేజ్ సబ్మీటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి నేను మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఈ త్రీ ఫేజ్ సబ్మీటర్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల మీకు ఏమేమి పార్ట్స్ ఉంటాయో. ఇది మీకు త్రీ ఫేజ్ సబ్మీటర్ అనే కదా, మీకు త్రీ ఫేజ్ సబ్మీటర్ అన్నా లేకపోతే త్రీ ఫేజ్ కేడబ్ల్యూజీ మీటర్ అన్నా కనెక్షన్ అనేది ఒకేలా ఉంటుంది. నేను ఇప్పుడు కనెక్షన్ అనేది ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే ప్రీవియస్లీ మన ఛానల్లో త్రీ ఫేజ్ అలాగే సింగిల్ ఫేజ్ డొమెస్టిక్ మీటర్స్ లేదా కమర్షియల్ మీటర్స్ అనేది ఎలా కనెక్ట్ చేయాలో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. అవి నేను కార్డ్స్లన్నా పెడతాను, లేకపోతే వీడియో చివరిలన్నా వీడియోస్ అయితే పెడతాను, అక్కడ మీరు చూడొచ్చు. ఇది ఓన్లీ ఈ సబ్మీటర్లో ఏమేమి ఉంటాయి పార్ట్స్ అనేది మీకు చూపిస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ సింగిల్ ఫేజ్ సబ్మీటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అన్నీ నేను మీకు ఓపెన్ చేసి చూపించాను. ఇది మీకు వచ్చి ఇప్పుడు త్రీ ఫేజ్ సబ్మీటర్. ఈ త్రీ ఫేజ్ సబ్మీటర్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు 3 సీల్స్ అయితే ఉన్నాయి. ఈ సీల్స్ అనేది మనం రిమూవ్ చేస్తే మనకి మీటర్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మనకి ఈ మీటర్ అనేది మనం ఓపెన్ చేయడానికి మనకు కొన్ని టూల్స్ అయితే కావాలి. ఒకటి స్క్రూ డ్రైవర్, అలాగే మీకు టెస్టర్, ఒకటి చిన్న స్క్రూస్ ఏదైనా ఉంటే టెస్టర్తో ఓపెన్ చేద్దాం. అలాగే ఒక కాంబినేషన్ ప్లేయర్ అయితే కావాలి. ముందుగా నేను ఈ సీల్స్ అయితే కట్ చేస్తాను ఈ కాంబినేషన్ ప్లేయర్ సహాయంతో. మీరు చూడొచ్చు. అలాగే మీకు రెండో సీల్ కూడా కట్ అయ్యింది, మూడో సీల్ అయితే ఉంది. మీకు 3 సీల్స్ అయితే కట్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఒకటి మనం సీల్స్ అనేవి పక్కన మనకి స్క్రూస్ అయితే ఉన్నాయి. ఈ స్క్రూస్ అనేవి మనం స్క్రూ సహాయంతో ఓపెన్ చేస్తే మనకి ఎదురు ఉన్నటువంటి క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. మొత్తం 3 స్క్రూస్ ఉన్నాయి. ఈ 3 స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తే మనకి మీటర్ అనేది పైన ఉన్నటువంటి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఈ 3 స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తాను, నా చేతిలో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనకి పైన ఈ క్యాప్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా క్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు మీటర్ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, మీరు చూడండి. జూమ్ చేస్తే మీకు ఇక్కడ రాసి ఉంది 3 ఫేజ్ 4 వైర్ ఏసీ స్టాటిక్ వాట్ అవర్ మీటర్ 3 ఫేజ్ అని ఉంది. అలాగే మీకు ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. మీకు 1, 10, 100, 1000, 10,000 మీకు 10,000 యూనిట్స్ వరకు మీటర్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి ఆర్ ఫేజ్, వై ఫేజ్, బి ఫేజ్, రివర్స్, కాలిబ్రేషన్. ఇది మీకు మీటర్ అనేది రివర్స్ కనెక్షన్ అనేది ఇచ్చామనుకోండి, రివర్స్ అని ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనకి ఇది కాలిబ్రేషన్ అంటే ఏం లేదు, మన మీటర్ మీద వాటేజ్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి, లోడ్ అనేది, అప్పుడు మనకి ఇక్కడ కాలిబ్రేషన్ లైట్ అనేది వెలుగుతుంది. ఇక్కడ మీకు 3 ఫేజ్ 240 volts అని ఉంది. అలాగే మీకు 3 ఫేజ్ 10 to 40 amps అని ఉంది. మీకు ఇది 10 to 40 amps మీటర్. ఇది జైపూర్ ఎలక్ట్రానిక్స్ అని రాసింది. మీకు ఇది మీకు సబ్మీటర్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు జైపూర్ సబ్మీటర్స్ అయితే తీసుకుంటే అవి బాగా పనిచేస్తాయి. మీకు సింగిల్ ఫేజ్లో ఉంటాయి, 3 ఫేజ్లో కూడా జైపూర్ సబ్మీటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఐఎస్ఐ మార్క్ అనేది ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇంకో 4 స్క్రూస్ అయితే ఉన్నాయి. 4 స్క్రూస్ అయితే మనం ఓపెన్ చేస్తే లోపల ఇనీషియల్గా మీటర్లో ఇంకేం పార్ట్స్ ఉన్నాయో చూద్దాం. మీకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంది, 2005లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందంట. ఇప్పుడు 2020, దగ్గర 15 years అయితే అయ్యింది. ఈ మీటర్ పనిచేస్తున్నటువంటి మీటరే, మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. మీటర్ అనేది ఓపెన్ చేస్తే మనకి లోపల కొన్ని పార్ట్స్ ఉన్నాయి, కెపాసిటర్స్ ఉన్నాయి, అలాగే రెసిస్టెన్సెస్ ఉన్నాయి, మీకు డయోడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి వైర్ అనేది ఇక్కడ మీకు పవర్ సప్లై అనేది కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకి మనం యూజ్ చేసేటువంటి లోడ్ బట్టి ఇక్కడ మనకి రీడింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. నేను ఇవి కాంబినేషన్ ప్లేయర్తో కట్ చేస్తాను. ఇది కట్ చేస్తే మనకి ఇది ఫ్రంట్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ లోపల సిటీ కాయిల్స్ అంటారు. ఇవి మీకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అవి మీకు
ఆ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఎలా పనిచేస్తాయంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. మీకు ఇది ఓపెన్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ వైర్స్ కూడా నేను ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తే మీకు ఈ బోర్డు అనేది అదరకు వచ్చేస్తుంది. మనకి సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్ మనకి సెపరేట్ అవుతుంది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ వైర్స్ అనేది నేను రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్క్యూట్ పనిచేయడానికి ఇక్కడ పవర్ సప్లై అయితే వెళ్ళింది. మీకు 3 ఫేజులు అనేది కనెక్ట్ అయింది, అలాగే న్యూట్రల్ అనేది ఒకటి తీసుకున్నారు. ఇది కూడా మనం ఒకసారి డిస్కనెక్ట్ చేసేద్దాం. ఫైనల్గా మీకు కనెక్ట్ చేస్తే ఇది వచ్చి మీకు సర్క్యూట్ అయితే వచ్చింది. అలాగే మీకు ఈ RYB లైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక్కడ మెయిన్ ఇక్కడ మీటర్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మీకు సిటీ కాయిల్స్ అంటారు. ఇవి సిటీ కాయిల్స్ ద్వారా మీకు ఆ కండక్టర్లో మీకు ఒక ఫేజ్కి ఒక సిటీ కాయిల్ ఉంటుంది చూడండి. ఒక ఫేజ్కి ఒక సిటీ కాయిల్, ఒక ఫేజ్కి ఒక సిటీ కాయిల్స్ ఉంటుంది. ఇవి మీకు అది రీడింగ్ చూపించేది, దానికి పవర్ సప్లై అనేది వెళ్తే మీకు అక్కడ రీడింగ్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఈ సిటీ కాయిల్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ఈ రీడింగ్ది కూడా ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే టెస్టెడ్ అని రాస్తుంది. అలాగే మీకు ఇక్కడ కొన్ని సీరియల్ నెంబర్స్ అయితే ఉంది. ఇది మీకు రీడింగ్ చూపించేది. ఇక్కడ చూడొచ్చు నెంబర్స్ అనేవి అలా మీకు మూవ్ అవుతూ ఉంటాయి మనం లోడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటే. ఇంకా తర్వాత మనకి సిటీ కాయిల్స్ అయితే ఉన్నాయి. సిటీ కాయిల్స్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. లోపల స్క్రూస్ అనేవి రిమూవ్ చేస్తే మీకు ఇది ఒక సిటీ కాయిల్, అలాగే మీకు లూప్, ఇది ఫేజ్ లూప్, ఒక ఫేజ్ లూప్, ఒక సిటీ కాయిల్. మనం ఫేజ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తే అవుట్పుట్ ఫేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఈ కండక్టర్లో ప్రవహించినటువంటి మీకు కరెంట్ ఉంటుంది కదా, కరెంట్ అంటే మీకు ఎలక్ట్రాన్స్ యొక్క సమూహాన్ని మీకు కరెంట్ అంటారు. వోల్టేజ్ అంటే ఎలక్ట్రాన్స్ యొక్క వేగాన్ని మీకు వోల్టేజ్ అనేది అంటారు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎలక్ట్రాన్స్ సమూహాన్ని మీకు ఈ కాపర్ కండక్టర్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఎలక్ట్రాన్స్ యొక్క సమూహం అనేది. అప్పుడు ఈ సిటీ కాయిల్ అనేది మెజర్ చేస్తుంది ఎంత వేగంతో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంది అక్కడ మెజర్ చేసి అక్కడ మీకు రీడింగ్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి మీటర్ అనేది పనిచేస్తుంది. 3 ఫేజ్ మీటర్ కానీ సింగిల్ ఫేజ్ మీటర్ కానీ మీకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఉంటాయి ఆ మీటర్లో, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి మిగిలినటువంటి సిటీ కాయిల్స్ కూడా నేను ఓపెన్ చేసేస్తాను. మీకు ఫైనల్గా 3 సిటీ కాయిల్స్ అయితే నేను రిమూవ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఇవి మీకు లూపింగ్, ఫేజ్ లూపింగ్స్ అంటారు కదా అవి. అలాగే వచ్చి మీకు 3 సిటీ కాయిల్స్ ఇవి. ఈ వీడియోలో మీకు 3 ఫేజ్ సబ్మీటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అలాగే 3 ఫేజ్ సబ్మీటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ప్రాక్టికల్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్న ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.